స్నేహితుడా ఆత్మాలనతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా నీ కుమారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా ఆత్మాలనతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా పూజలు గైకొనుమా దయతో నన్ను గనుమా పూజలు గైకొనుమా దయతో నన్ను గనుమా నీ కుమారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడా ఆత్మాలతో ఆదరించిన నా ప్రియ హితసుతుడా నీవు లేకనే లేనని తలచిన శుభ సమయాన పూజా వేళలో నీ సన్నిధిలో తరింపచేరితి స్వామి నీవు లేకనే లేనని తలచిన శుభ సమయాన పూజా వేళలో నీ సన్నిధిలో తరింపచేరితి స్వామి స్వీకరించు దయతో నా స్తుతి ప్రార్థనా స్వీకరించు దయతో నా స్తుతి ప్రార్థనా పూజలు గైకొనుమా దయతో నన్ను గనుమా పూజలు గైకొనుమా దయతో నన్ను గనుమా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్యవాణి టీవీ ఛానల్ వీక్షిస్తున్న భక్తులారా, ఈనాటి యొక్క దివ్య పూజా బలి ఈ ఉద్దేశాల కోసమై సమర్పించబడుతూ ఉంది. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు సిరిగిరెడ్డి అంకిరెడ్డి మరియు మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి సిరిగిరెడ్డి, బాలశేఖర్ రెడ్డి, నిరుపమ, గాదె దిలీప్ రెడ్డి, సౌజన్య, గొలమారి ఇన్నారెడ్డి, సుశీల, గాదె దీక్ష, యతన్ రెడ్డి, గొలమారి అన్సిక, చార్వి, మన్విక్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య పూజా బలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పుట్టినరోజు జరుపుకుంటున్న రితిక్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, నవ్యతకు దేవుని దీవెనలు, మంచి భవిష్యత్తు, త్వరలో వివాహం, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు వంగల జోసెఫ్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కీర్తిశేషులు వంగల జోసెఫ్ రెడ్డి, శ్రీమతి మేరీ, ఉదయ్ కుమార్, మాధవి, షెల్వియా, నవ్యత, రితిక, ఆశా జ్యోతి, మధుసూదన్ రెడ్డి, హృదయ, అక్షయ, రాజశేఖర్ రెడ్డి, పల్లవి, రిషాన్, నయని, రవీందర్ రెడ్డి, మేరీ, లావణ్య, నిహాల్, దియా, ఏంజలిక, పల్లవి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోడుప్పల్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ భాస్కర్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి ఏరువ మేరీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం తోట తెరేసమ్మ 50వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వారి భర్త కీర్తిశేషులు నీలం మరియు కుటుంబ సభ్యులు అంతోని, ఫ్రాన్సిస్, నిర్మల, కుసుమ, జానీ మనవళ్ళు, మనవరాళ్ళు సమర్పిస్తున్నారు. ఖమ్మం మేత్రాసనం ఖమ్మం నార్త్ విచారణ గారపాటి మురళీకృష్ణ, జోజీ,
మరియమ్మ, ఏర్పుల అంతోని, మరియమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గార్లపాటి అరుణ సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ అన్నారెడ్డి రితిక్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, అన్నారెడ్డి ఆగతుకు మంచి ఆరోగ్యం, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మరియు ఈ దివ్యవాణి ఛానల్కు విరాళాలు ఇస్తున్న దాతల ఉద్దేశాల కోసం ఈ యొక్క దివ్య పూజాబలిలో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇక కొద్దిగా రోజుల్లో మరియమాత మోక్షారోపణ పండుగను జరుపుకుపోయే ముందు ఈరోజు మనం మరియమాత పరలోక భూలోక రాజ్ఞి అనే అంశంపై ధ్యానించబోతూ ఉన్నాం. విశ్వాస సంగ్రహంలో చెప్పినట్లు శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తూ ఉన్నాం, నిత్య జీవమును విశ్వసిస్తూ ఉన్నాం. అది విశ్వాసమే కాదు, అది నిజం అని నిరూపించిన రోజే మరియమాత మోక్షారోపణ రోజు. అంతేకాదు, మానవుడు తన మేధాశక్తితో ఆ గగనతలంలో విహరిస్తూ చంద్రుని మీద కాలు పెట్టిన ఆ మానవుడు స్వర్గంలో కూడా తన కాలు మోపగలడా అనే ప్రశ్నకు సమాధానమే మరియ తల్లి మోక్షారోపణ. ఆ మరియ తల్లి ఏ విధంగానైతే ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడిందో, అదేవిధంగా ప్రతి మానవుని గమ్యస్థానం ఆ ప్రభు రూపంలో తయారు చేయబడ్డ మనం ఏదో ఒక రోజు ఆ మోక్షానికి చేరవలసిందే. అందుకు మన శరీర ఆత్మలను పవిత్రంగా ఉంచమని మరియ తల్లి ఇచ్చిన ఆదర్శ జీవితాన్ని మన జీవితంలో పునికి పుచ్చుకొని జీవితాన్ని కొనసాగించే భాగ్యాన్ని ప్రసాదించమని మరియమాత ప్రార్థనా సహాయం ద్వారా ఆ దేవాతి దేవుని ఈ దివ్య పూజాబలిలో ప్రార్థించుకుందాం. ఈ పూజ నెరవేర్చయోగ్యుల మోటకు మన పాపాలని ఒప్పుకుందాం. మన్నించుమో దేవా నా తప్పిదములను, మలినమైన నా జీవితమును. మన్నించుమో దేవా నా తప్పిదములను, మలినమైన నా జీవితమును. శుద్ధి చేయము నీ ప్రేమతో, నీ దివ్యతనయుని రుధిరముతో, నీ దివ్యతనయుని రుధిరముతో. మన్నించుమో దేవా నా తప్పిదములను, మలినమైన నా జీవితమును. సర్వశక్తిగల సర్వేశ్వరుడు
మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభుడవైనవో సర్వేశ్వర, నీ సేవకులమైన మేము శారీరకముగను మానసికముగను సదా ఆరోగ్యము అనుభవించుచు సంతోషించు భాగ్యము దయచేయుము. నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాత ప్రార్థనా సహాయమున ఇహలోక దుఃఖ దురితముల నుండి విముక్తి పొంది పరలోక నిత్యానందము తనివి తీరా అనుభవింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోను కలసి యుగ యుగములుగా జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము దర్శన గ్రంథము 12వ అధ్యాయము వచనములు 1 నుండి 6 వరకు. దర్శన గ్రంథము 12వ అధ్యాయము వచనములు 1 నుండి 6 వరకు. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె ములుగుచుండెను. అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశము నందలి తారకలలో 3వ భాగమును చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగనే శిశువును మృంగా ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించగా, ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనము వద్దకును తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యం ఎంతో బలమైనది, నా త్రోవకు వెలుగైనది. నీ వాక్యం ఎంతో బలమైనది, నా త్రోవకు వెలుగైనది. ఆ వెలుగే నా మదిలో నింపుము, నిరతము నన్ను వెలిగింపుము. ఆ వెలుగే నా మదిలో నింపుము, నిరతము నన్ను వెలిగించును. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 46 నుండి 56 వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములను చేసెను, ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కరుణ తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనను విచ్ఛిన్నము గావించెను. అధిపతులను ఆసనము నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానం ప్రకారము దేవుని కనికరమును బట్టి తన సేవకుడగు ఇశ్రాయేలుకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తముతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం మరియ తల్లి పరలోక భూలోక రాజ్ఞి అనే అంశంపై ధ్యానించబోతూ ఉన్నాం. 12వ భక్తినాథ పాపు గారు 1950వ సంవత్సరం నవంబర్ 1వ తేదీన మరియ తల్లిని పరలోక భూలోక రాజ్ఞిగా అధికారంగా ప్రకటించారు. ఇది అధికారంగా ప్రకటించడమే కాదు, మన విశ్వాసమే కాదు, నిజంగానే మరియ తల్లి మనందరి తల్లి, పరలోకానికి భూలోకానికి రాజ్ఞి అని మనం ఎలా రుజువు చేయగలం, ఎలా నిరూపించగలం? నిజంగానే ఆమె పరలోకానికి కొనిపోబడ్డది అనే విషయాన్ని ఎలా నిరూపించగలం అనే దానికి పరిశుద్ధ గ్రంథమే మనకు సమాధానం ఇస్తుంది. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించి చూసినట్లయితే దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది, దివి నుండి ఒక గొప్ప సంకేతము గోచరించెను, ఒక గుర్తు ఇవ్వబడింది. ఒక స్త్రీ దర్శనమిచ్చెను, సూర్యుడే ఆమె వస్త్రము, చంద్రుడు ఆమె పాద పీఠము కింద ఉండెను. ఆమె శిరస్సున 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక రాణికి కావలసిన ఆరంభం ఆ యొక్క వ్యక్తిలో మనం చూస్తూ ఉన్నాం. అదే విషయాన్ని నూతన నిబంధనలే కాదు, పాత నిబంధనలో కూడా మనం గమనిస్తున్నాం. ప్రభు ఆహాసును అడుగుతున్నాడు, నేను నిజమైన దేవుణ్ణని నీకేమైనా సంకేతం గుర్తు కావాలనా అని. ఆహాజు అవసరం లేదు అని చెప్పినప్పటికీ దేవుడు అంటున్నాడు, దేవాతి దేవుడు గుర్తునివ్వబోతున్నాడు. ఏమని అంటే, ఒక స్త్రీ గర్భము ధరించి కుమారుని కనును,
ఆమెకు యేసు అని పేరు, అతను ఇమ్మానువేలు అని పిలువబడును అని. ఆ విషయాన్ని మనం యెషయా గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో చూస్తున్నాం. నీకు సంకేతం కావాలనా, గుర్తు కావాలైనా అని అడిగిన దేవుడు ఇప్పుడు దర్శన గ్రంథంలో గురుతును, సంకేతాన్ని ఇస్తున్నాడు. ఒక స్త్రీ దర్శనమిచ్చెను అని. అదే విషయాన్ని మనం సామెతల గ్రంథంలో 45వ కీర్తన గ్రంథంలో 45వ కీర్తన 9వ వచనంలో మనం చూస్తున్నాం. రాణి మేలియు బంగారపు నగలు అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలచియుండును అనే సత్యాన్ని నిజంగానే ఆ మరియ తల్లి పరలోక భూలోక రాజ్ఞి అని పరిశుద్ధ గ్రంథమే మనకు నిరూపిస్తుంది. అయితే ఈ భూలోకంలో ఆ మరియ తల్లి ఉన్నప్పుడు ఆమె నిజంగా ఇంత ఉన్నత స్థాయికి లేవనెత్తబడుతుందనే విషయం గ్రహించిందా? ఆమెకు తెలుసా? పవిత్రాత్మచే పూరింపబడ్డ ఆ తల్లికి ఈ విషయం తెలుసు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఆ విషయాన్ని మనం ఈనాటి సువిశేష పట్టణంలో గమనించవచ్చు. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడెందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఆయన ఈ దీనురాల్ని కటాక్షించెను, తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు అని మాట్లాడుతుంది. బ్లెస్సెడ్, ధన్యురాలు అంటే ఆ రోజుల్లో కేవలం రాజులని, రాణులను మాత్రమే ధన్యురాలని పిలిచేరు. అదేవిధంగా తను ప్రభు దాసురాలు కనుక ఏదో ఒక రోజు ఆ ప్రభు దయ వలన, ఆ ప్రభు ప్రణాళిక ప్రకారం తను కూడా ధన్యురాలవుతుందనే విషయాన్ని పవిత్రాత్మ శక్తి ద్వారా అప్పుడే గ్రహించింది ఆ మరియ తల్లి. అంతేకాదు, ఆ సింహాసనం గురించి కూడా ఆమె స్తుతిగీతంలో మాట్లాడుతుంది. అహంకారుల దురాలోచనను విచ్ఛిన్నము గావించి దీనులను ఆయన సింహాసనాన్ని ఇస్తాడని విషయాన్ని ఆమె తెలియజేస్తుంది. తరతరముల వారు నన్ను ధన్యురానని పిలుస్తారని, దీనులకు ఆయన హాసనాన్ని ఇస్తాడనే విషయాన్ని కూడా మరియ తల్లి స్తుతిగీతంలో స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే పవిత్రాత్మ శక్తి ద్వారా తాను నిజంగానే దేవుని చెంతకు చేరుతానని, ఆయన పక్కన ఆసీనుడై ఉంటానని మరియ తల్లికి ముందే తెలుసు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే మరియ తల్లికి ఎందుకు ఇంత గొప్ప బహుమానం ఇవ్వబడింది, ఇంత అదృష్టం ఇవ్వబడింది, ఇంత గొప్ప వరం ఇవ్వబడింది అంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. 1-2 కాదు, కొన్ని కారణాల గురించి మనం తెలుసుకుందాం. మనలాగా జన్మ పాపంతో ఆమె జన్మించలేదు, జన్మ పాపరహిత, జన్మ పాపం లేకుండా ఈ లోకంలో జన్మించింది. పాపము ఆమెను సోకలేదు, నిష్కలంక మాత కాబట్టి పరలోక భూలోక రాజ్ఞిగా మనం కొనియాడుతున్నాం. రెండోది, ఆమె చూపించిన అపారమైన విశ్వాసం. గాబ్రియేలు దూత వచ్చి దైవ కుమారునికి తల్లిగా ఉంటావా అని అడిగినప్పుడు ఎలాంటి అవమానాలు పొందబోతుందో తెలిసినప్పటికీ ఆయన ప్రణాళికను శిరసా వహించి, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నా కగునుగాక అంటూ తాను సంపూర్ణ విశ్వాసంతో పూర్తిగా సమర్పించుకుంది. అందుకే మనం అవన్నీ పరలోక భూలోక రాజ్ఞి అని పిలుస్తున్నాం. అంతేకాకుండా 12వ భక్తినాథ పాపు గారు అంటున్నారు, ఆదాము అవ్వలు ఆదిలో పాపం చేసి అవిధేయత వలన మరణాన్ని ఈ లోకానికి తీసుకొని వచ్చారు. అయితే నూతన నిబంధనలో ఆ నూతన ఆదాము క్రీస్తు, నూతన ఏవా ఆ మరియ తల్లి. ఆ విధేయత వలన ఆ మరణాన్ని జయించారు, నూతన జీవితాన్ని, శాశ్వత జీవితాన్ని మనకు ప్రసాదించారు. నూతన శాశ్వత జీవితాన్ని ప్రసాదించిన ఆ క్రీస్తు ప్రభు మోక్షారోహణమైతే ఆ తల్లి ఆ ప్రణాళికలో పాల్గొంది కాబట్టి రక్షణ ప్రణాళికలో ఆమె మోక్షారోపణం జరిగింది అని 12వ భక్తినాథ పాపు గారు మనకు తెలియజేస్తున్నారు. అంతేకాదు,
ఆ క్రీస్తు ప్రభుని మోసిన ఆ గర్భం, క్రీస్తు ప్రభుని పాలించిన ఆ చేతులు, క్రీస్తు ప్రభుని ప్రేమించిన ఆ హృదయం, క్రీస్తు ప్రభు తన తల్లిని ఎంతగానో ప్రేమించాడు. తనను ప్రేమించిన ఆ హృదయం, తనను ప్రేమించిన ఆ గర్భం, తను పాలించిన పెంచిన ఆ చేతులు మట్టి పాలు కావాలని ఏ దైవకుమారుడు కూడా అనుకోడు. అందుకే తనతో పాటు తన తల్లి కూడా ఉండాలని తాను ఎంతగానో ప్రేమించిన ఆ క్రీస్తు ఆమెను పరలోకానికి భూలోకానికి రాజ్ఞిగా నియమించారు. ఆర్చిబిషప్ ఫుల్టన్ జెషిన్ అంటున్నారు, ఈ లోకంలో అనేక శక్తులు ఉన్నాయి. ఎంతో దూరంలో ఉన్న చంద్రుడు కూడా భూలోకాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నాడు. ఆటుపోటులతో ఉవ్వెత్తున అలలు లేస్తూ ఉన్నాయి చంద్రుని శక్తి వలన. ఆ చంద్రుడికే అంత శక్తి ఉంటే సృష్టికర్త అయిన తనకు ఎంతో శక్తి ఉంది అని తనను ఎంతగానో ప్రేమించిన ఆ తల్లిని గురుత్వాకర్షణ శక్తికి విభిన్నంగా ఆమెను మోక్షానికి కొనుపోబడటమే కాదు, ఆ మోక్షానికి రాజ్ఞిగా అతడు చేశాడు. అందరం అంటాం స్వర్గం ఎక్కడ ఉంది అంటే అందరూ పైకెత్తి చూస్తారు, స్వర్గం ఎక్కడో ఆకాశంలో ఉంది అని. కానీ ఒకే ఒక వ్యక్తి స్వర్గం ఎక్కడ ఉంది అంటే పైకి చూడకుండా తన గర్భం వైపు చూస్తూ స్వర్గాధిపతి ఇక్కడే ఉన్నాడు, ఎక్కడో కాదు, పైన కాదు, నా గర్భంలోనే స్వర్గం ఉంది అని చూసి చెప్పే ఒకే ఒక వ్యక్తి ఆ మరియ తల్లి. అందుకే ఆమెను పరలోకానికి భూలోకానికి రాజ్ఞిగా ఆ ప్రభువు చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ మరియ తల్లిలో ఉన్న గొప్పతనం అంతా ఇంత కాదు. అయితే ఈ మోక్షారోపణ పండగ మనకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది? ఈ పండుగ కేవలం మరియ తల్లిని కొనియాడటమే కాదు, మన జీవిత గమ్యాన్ని తెలియజేస్తుంది. ఈ లోకం శాశ్వతం కాదు అని తెలియజేస్తుంది. ఏదో ఒక రోజు మనమంతా మరణించవలసిందే అని తెలియజేస్తుంది. అయితే ఒకసారి ఒక ఫాదర్ అంటున్నారు, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరణిస్తారని చెప్పాడు. చెప్పగానే అందరూ చాలా సీరియస్గా ఉన్నారు. ఒకతను మాత్రం వెనక ఉండి నవ్వుతూ ఉన్నాడు. అది గమనించిన ఫాదర్ మళ్ళా అంటాడు, ఈ యొక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరణిస్తారని. అందరూ చాలా సీరియస్గా ఉన్నారు. ఆ బాబు మాత్రం నవ్వుతూనే ఉన్నాడు. అది గమనించిన ఫాదరు, ఏమయ్యా నేను ఇంత సీరియస్గా చెబుతూ ఉంటే ఎందుకు నవ్వుతున్నావంటే చేతులు కట్టుకొని, స్వామి నాది ఈ గ్రామం కాదు అని చెప్పాడట. నీది ఈ గ్రామమైనా ఏ గ్రామమైనా, ఎంత గొప్పవాడివైనా ఎంత చిన్నవాడివైనా, ఎంత సాధించినా కానీ ఈ లోకాన్ని వీడాలి అనేది సత్యం. మన జీవిత గమ్యం పరలోక రాజ్యం. ఆ రాజ్యం ఎలా చేరాలో ఆదర్శంగా ఆ మరియ తల్లి మనకు చూయించింది. తాను సంపూర్ణంగా ఆ దేవునికి సమర్పించుకోవటం ద్వారా మన జీవితంలో కూడా ఏది జరిగినా నా చిత్తం కాదు ప్రభు, నీ చిత్త ప్రకారం జరగనివ్వండి అంటూ మనల్ని మనం పూర్తిగా సమర్పించుకుందాం. సేవాభావం మనలో కూడా ఉండాలి. ఆ దేవాతి దేవునికే తల్లినవుతాననే గర్వంతో ఊగిపోలేదు. వెంటనే తన చుట్టమగు ఎలిజబెత్తమ్మకు సహాయం చేయటానికి వెళ్ళింది. ఎప్పుడు తన హృదయం ఆనందించింది అంటే ఆమె ఏదో పెద్ద పదవిని పొందినప్పుడు కాదు, ఏదో మల్టీనేషనల్ కంపెనీకి CEO అయినప్పుడు కాదు, ఏదో ఉన్నత స్థానానికి లేవనెత్తబడినప్పుడు కాదు, ఆమెకు సేవ చేయటానికి వెళ్ళినప్పుడు ఆమె హృదయం ఎంతో సంతోషించింది. సేవలోనే సంతోషాన్ని కనుగొన్న మహా వ్యక్తి ఆ మరియ తల్లి. ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడింది. మనం ఏ విధంగానైతే ఆత్మకు ప్రాముఖ్యతనిస్తున్నామో శరీరానికి కూడా ప్రాముఖ్యతనివ్వమని ఈనాటి పండగ మనకు తెలియజేస్తుంది. ఆ దేవుని రూపంలో తయారు చేయబడ్డ మన శరీరానికి కూడా ప్రాముఖ్యతను ఉంది. ఆ మరియ తల్లి వలె ఏదో ఒక రోజు మనం కూడా ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడతామనే సత్యాన్ని తెలియజేస్తూ ఉంది. మన శరీరం దేవుని ఆలయం.
పవిత్రాత్మ ఆలయం అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఒకసారి ఒక ఫాదర్ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నాయనా నీవు చాలా సిగరెట్స్ తాగుతున్నావు, నీ శరీరం పవిత్రాత్మ ఆలయం, దాన్ని పాడు చేసుకోవద్దయ్యా, దాన్ని నాశనం చేసుకోవద్దు, నీ ఆరోగ్యమే కాదు దాని వలన అనేక మంది ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పాడు. అందుకు ఆ వ్యక్తి అంటున్నాడు, స్వామి గుళ్ళో మీరు ఆలయంలో ధూపం వేస్తారు కదా, అదేవిధంగా నేను దేహం అని ఆలయంలో పొగేస్తున్నాను అని చెప్పాడట. అది ధూపం, అది దేవునికి గౌరవంగా ఇచ్చేది. ఇది పొగ మన జీవితాలని నాశనం చేసేది. మన శరీరాన్ని ఆత్మని కూడా పవిత్రంగా ఉంచుకోవాలని ఈ పండుగ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. పవిత్రపరచమని ఆ దేవాతి దేవుణ్ణి ప్రార్థించుకుందాం. ఆ మరియ తల్లిని గౌరవిద్దాం. కానీ చాలామంది ఈ రోజుల్లో అవమానపరుస్తున్నారు, మరియ తల్లిని కించపరుస్తున్నారు. కొద్దిగా మంది ఈ విషయాన్ని ఎక్కువగా చేస్తూ ఉన్నారు అనిపిస్తుంది. ఫుల్టన్ జెషిన్ అంటున్నారు. ఏమని అంటే, ప్రొటెస్టాంట్స్ కూడా మరియ తల్లికి వ్యతిరేకం కాదు. మార్టిన్ లూథర్ ఎవరైతే ఈ ప్రొటెస్టాంటిజం తీసుకొని వచ్చారో ఆయనే మరియ తల్లిని ఎంతగానో గౌరవించి ఆమె మీద ఎన్నో కావ్యాలను, పాటలను, పద్యాలను ప్రేమతో రచించాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అదే కాకుండా 2 గొప్ప ప్రాముఖ్యతను చెందిన పుస్తకాలు కూడా ఈ ప్రొటెస్టాంట్స్ పాస్టర్లచే మరియ తల్లి గురించి గొప్పగా రాయబడ్డాయని చెబుతున్నారు. ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి అన్నారు, ఫాదర్ మీరు ఎందుకు ఎప్పుడు మంగళవార్త జపం చెబుతారు? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, రోజుకి ఎన్నోసార్లు చెబుతారు. బైబిల్లో ఎన్నో గొప్ప వాక్యాలు ఉన్నాయి, వాటిని చెప్పండి అన్నారు. బైబిల్ ఏం చెబుతుంది అయ్యా అంటే సువార్త అన్నాడు. బైబిల్లో ఏముందయ్యా అంటే సువార్త ఉంది అన్నాడు. ఆ సువార్త ఎక్కడ ఉందో చెప్పగలవా అనగానే నేను చెప్తానని చెప్పి బైబిల్ గ్రంథాన్ని తీసుకొని ఆయన చెప్పిన మాట గాబ్రియేలు సన్మస్కుడు దేవమాతతో చెప్పిన మాట, దేవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడును అనే విషయాన్ని చెప్పినప్పుడు నేను చెప్పాను, మేం చెప్పేది కూడా అదే సువార్త అయ్యా. మేము ఒక్కసారి కాదు 2000 సంవత్సరాల నుంచి ఒక్కసారి కాదు 2 సార్లు కాదు లక్షల సార్లు చెప్పాము, ఇంకా చెబుతాము, ఆ సువార్త గురించి ప్రకటిస్తాము అని చెప్పడం జరిగింది. ఆ యొక్క మంగళవార్త జపంలో సువార్తను మనం ప్రకటిస్తున్నాం. ప్రతిరోజు జపమాల జపిద్దాం, మన జీవితాన్ని ప్రార్థనగా మార్చమని అడుగుదాం. ఆ పండగను మరియమాత మోక్షారోహణ పండుగను జరుపుకోబోయే ముందు ఆమె పాదాలకు చెంతకు చేరి మనందరి కోసం ప్రార్థించమని తల్లిని అడుగుదాం. అల్లకల్లోలమైన ఈ ప్రపంచాన్ని శాంతియుతంగా చేయమని ప్రార్థిద్దాం. గురువుల కోసం ప్రార్థిద్దాం. వారి హస్తాలు కేవలం మన అప్పద్రాక్ష రసాలను శరీర రక్తాలుగా మార్చటమే కాదు, వారి జీవిత విధానం ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని అపర క్రీస్తులుగా మార్చే శక్తి వారికి ఉంది అని తెలుసుకునే విధంగా ప్రార్థిద్దాం. యువతి యువకుల కోసం ప్రార్థిద్దాం. ప్రపంచంలో ప్రతి 30 సెకండ్లకు ఒక చిన్నారిని అభాషణ పేరుతో చంపుతున్న ఈ రోజుల్లో మన దేవుడు సజీవులకే దేవుడు కానీ మరణించిన వారికి కాదు. దేవుని ప్రతి రూపం, ప్రతి ప్రాణం అని తెలుసుకునే విధంగా ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించమని ఆ తల్లి మరియమాతను ప్రత్యేకంగా వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రేమగల సర్వేశ్వర, దయగల తండ్రి, జీవిత గమ్యం పరలోక రాజ్యం అని మేము తెలుసుకొని మా జీవితంలో తల్లి మరియను ఆదర్శంగా చేసుకొని ఆమెలో ఉన్న ప్రేమ, సేవ, అంకిత భావం మాలో కూడా పునికి పుచ్చుకొని ఎల్లప్పుడూ కూడా మీకు ప్రీతికరమైన జీవితాన్ని జీవించే విధంగా మీ అపారమైన కృపను మాపై కుమ్మరించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి.
ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ ముందు ఉంచుతూ ఉన్నాం. మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు గుడ్డి వారికి చూపును, చెవిటి వారికి వినికిడిని, మూగవారికి మాట్లాడు శక్తిని, మరణించిన వారిని సైతం జీవంతో లేపారు. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డ మీద మీ హస్తాలను చాచి వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనని ఆలకించండి. ఇప్పుడు కొద్దిసేపు మౌనంగా మన సొంత అవసరాల కోసం ప్రార్థించుకుందాం. ఓ ప్రభువా, ఇప్పుడు మేము విన్నవించుకున్న విన్నపాలను, మా మనసుల్లో ఉన్న విన్నపాలను మరియ మాత ప్రార్థన ద్వారా మాకు దయచేయండి స్వామి. ఆమేన్. నా ప్రేమ గీతం దేవనీకంకితం, నా దీన ప్రార్థన దేవనీకర్పితం. నా ప్రేమ గీతం దేవనీకంకితం, నా దీన ప్రార్థన దేవనీకర్పితం. నాకున్నదంతయు నీవే యేసయ్యా, నా చిన్ని కానుక ఆదరించుమయా. నాకున్నదంతయు నీవే యేసయ్యా, నా చిన్ని కానుక ఆదరించుమయా. అర్పింతును అర్పింతును అర్పింతునా సకలం, అర్పింతును అర్పింతును అర్పింతునా సకలం. నా ప్రేమ గీతం దేవనీకంకితం, నా దీన ప్రార్థన దేవనీకర్పితం. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమోనట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన మరియ మాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేమడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. పరిశుద్ధ మరియను స్మరించుకుంటున్న ఈ సందర్భమున నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావం వలన నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వము ఘనతను పోగొట్టుకోకుండా
నిత్య జ్యోతియు మా ప్రభువైన యేసు క్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా నాథుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అకునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసు దైవమా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. విధముఖనే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా, నీకే ఆరాధన, నీకే ఆరాధన.
ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించియున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాంచీసు జగద్గురువులను, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియ మాతతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపుతోను పునీత అపోస్తులతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుము. అప్పుడు మేము వారితో కలసి నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించువారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాప నిమిత్తమై ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి మన రక్షించిన యేసుక్రీస్తు. వీరి విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రురాలి కాను. మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. విందు ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. విందు ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. రండి లోకున ప్రభు యేసుని దివ్య విందు. రండి లోకున ప్రభు యేసుని దివ్య విందు. విందు ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. విందు ప్రేమ విందు,
పంచిన దివ్య విందు, ప్రేమతో ప్రభు పంచిన ప్రభు జీవ దివ్య విందు, స్నేహమే ఇలా పంచిన ప్రభు ఇచ్చిన దివ్య విందు, ప్రేమతో ప్రభు పంచిన ప్రభు జీవ దివ్య విందు. రండి లోకున ప్రభు యేసుని ప్రేమ విందు, రండి లోకున ప్రభు యేసుని ప్రేమ విందు. విందు ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు, విందు ప్రేమ విందు, పరిశుద్ధుని జీవ విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించిన మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాతను స్మరించుకొనుచు కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గంలో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తివంతుడైన సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణ రాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. పరలోక దూతలు నిన్ను పొగడగా,